Hi students, welcome to my channel. Today's session physical science first lesson heat law as per the syllabus 2020-21 last year physical science syllabus ప్రకారము heat chapter లో మీకు ఏ సిలబస్ అవుతుంది ఆ సిలబస్ లో ఇంపార్టెంట్ బిట్స్ నేర్చుకున్నాం. ట్రిపుల్ ఐటీ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత హీట్ చాప్టర్ లో తర్వాత మీకు డిలీట్ అయిన సిలబస్ కూడా సినాప్సిస్ మరొక వీడియోలో మనము చేసుకుందాం. ఫస్ట్ ఇప్పుడు ఓన్లీ బిట్స్ లాస్ట్ ఇయర్ సిలబస్ లో మాత్రమే. ఓకే, వన్స్ అగైన్ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. My first bit on the screen. First bit on the screen. The specific heat of a substance depends on specific heat of a substance depends on వస్తువు లేదా పదార్థం యొక్క విశిష్ట ఉష్ణము దేనిపై ఆధారపడుతుంది? టెంపరేచరు, మాస్, నేచరు, ఆల్ ద అన్నిటిపైన ఆధారపడుతుంది. ముఖ్యంగా సబ్స్టెన్స్. నెక్స్ట్, విచ్ ఆర్ ద ఫాలోయింగ్ హ్యాస్ మోర్ స్పెసిఫిక్ హీట్? మోర్ స్పెసిఫిక్ హీట్ దేనికి ఉంటుందని ఇచ్చినాడు. ఎక్కువ స్పెసిఫిక్ హీట్ ఉండేది వాటర్. గుర్తుపెట్టుకో, మోర్ స్పెసిఫిక్ హీట్ వాటర్. ఇట్ ఈస్ ఈక్వల్ టు 1 calorie per gram degree cima. హైయెస్ట్ స్పెసిఫిక్ హీట్, అత్యధిక విశిష్టోష్ణం ఉన్నది వాటర్ కే. నెక్స్ట్ మన యూనిట్స్ ఆఫ్ టెంపరేచర్ సెల్సియస్, ఫారెన్హీట్, కెల్విన్, ఆల్ ద అబవ్ అన్ని యూనిట్స్ ఉంటాయమ్మా. బట్ ఎస్ఐ యూనిట్ పర్టికులర్ గా అడిగినప్పుడు కెల్విన్ రాయాలమ్మా. గుర్తుపెట్టుకో, ఎస్ఐ యూనిట్ ఆఫ్ టెంపరేచర్ అడిగితే కెల్వినే రాయాలా. నెక్స్ట్ 1 calorie ఈజ్ ఈక్వల్ టు డాష్ జౌల్స్. ఒక కెలోరీకి ఎన్ని జౌల్స్ మా? 4.186 జౌల్స్ మా. 4.186 జౌల్స్ మా. టెంపరేచర్ డైరెక్షన్ ఆఫ్ హీట్ ఫ్లో, ఉష్ణ ప్రసార దిశను తెలియజేస్తుంది. ఉష్ణ ప్రసార దిశను తెలియజేస్తుంది. రీజన్ ఫర్ హాట్నెస్ ఆఫ్ ద ఇన్నర్ పార్ట్స్ ఆఫ్ ద సమోసాను పైన తాకినప్పుడేమో చల్లగా ఉంటుంది, తిన్నప్పుడేమో కాలుతుంది. అంటే లోపల భాగాలు వేడిగా ఉంటాయి. దీనికి రీజన్ ఏమంటే specific heat of the substance is high, melting points are high. Specific heat of substance is low, melting point are high. Specific heat of the substance, సమాస లోపల ఉన్న పదార్థాల విశిష్ట స్పెసిఫిక్ హీట్ ఎక్కువగా ఉండడం వల్ల. నెక్స్ట్, what amount of heat is required to raise the temperature from 30 degrees to 31 degrees of 30 grams of water మా. మనం కెలోరీ నిర్వచనం చెప్పుకున్నామా. కెలోరీ డెఫినేషన్ ఏమి? 1 gram ఆఫ్ వాటర్ తీసుకుంటే 1 gram ఆఫ్ వాటర్ యొక్క టెంపరేచర్ ను 1 degree C రైజ్ కావడానికి, 1 gram ఆఫ్ వాటర్ యొక్క టెంపరేచర్ ను 1 degree C పెంచడానికి 1 calorie ఎనర్జీ అవసరము. 1 calorie హీట్ ఎనర్జీ అవసరము. ఇప్పుడు నువ్వు ప్రాబ్లం లో చూడమా. ప్రాబ్లం లో 30 నుంచి 31కి ఇచ్చినాడు. అంటే 1 degree C పెంచడానికి, 1 degree C పెంచడానికి 1 gram అయితే 1 calorie సరిపోతుంది. 1 gram అయితే 1 calorie సరిపోతుంది. ఇక్కడ 30 grams ఆఫ్ వాటర్ ఇచ్చినాడు. 1 gram 1 calorie అయితే 30 calories అవుతుంది. ఇట్ ఈస్ ద ఆన్సర్ మా. నెక్స్ట్ వన్ చూడమ్మా. Next question, the two statements ఇచ్చినారు. Average kinetic energy of the molecules is చూడమా, డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద అబ్సల్యూట్ టెంపరేచర్ అన్నాడమ్మా. నెక్స్ట్ స్టేట్మెంట్ క్యూ చూడమా, రేట్ ఆఫ్ రైజ్ ఇన్ టెంపరేచర్ డస్ నాట్ డిపెండ్ ఆన్ ద నేచర్ ఆఫ్ ద సబ్స్టెన్స్ ఇచ్చినమ్మా. ఇన్నోట్ దట్ రేట్ ఆఫ్ రైజ్ ఇన్ టెంపరేచర్ డిపెండ్స్ అపాన్ ద నేచర్ ఆఫ్ సబ్స్టెన్స్. రేట్ ఆఫ్ రైజ్ ఇన్ టెంపరేచర్, ఉష్ణోగ్రత పెరుగుదల రేటు పదార్థ స్వభావంపై ఆధారపడుతుంది. డిపెండ్ అవుతుంది, డిపెండ్ కాదని ఇచ్చినాడు కాబట్టి క్యూ అనేది స్టేట్మెంట్ రాంగ్ అవుతుంది. పి అనే స్టేట్మెంట్ ట్రూ అవుతుంది. ఆప్షన్ ఏం, 3 bodies ABC are in thermal equilibrium. ABC are in thermal equilibrium. The temperature of B is 45 degrees ఇచ్చినాడు. Then the temperature have the same temperature. So B 45 కాబట్టి C కూడా 45 degrees అవుతుంది. C కూడా 45 degrees అవుతుంది. Very good. Next, what would be the final temperature of mixture of 50 grams of water at 20 degrees C and 50 grams of water at exam synopsis చెప్పుకున్నాడు. లాస్ట్ క్లాస్ లో ఇదే ప్రాబ్లం చేస్తున్నాం. సో రిజల్టెంట్ మిక్చర్ యొక్క టెంపరేచర్ ఫార్ములా T ఈజ్ ఈక్వల్ టు ఏం చెప్పుకున్నామ్మా, M1 T1
plus m2 T2 m2 T2 by m1 plus m2 చెప్పుకున్నామా m1 plus m2 చెప్పుకున్నాం ఈ ఫార్ములా ప్రకారము మీరు లెక్కిస్తే m1 బదులు 50 grams m1 is equal to 50 grams t1 is equal to 20 degrees C it is t1 20 grams t2 is equal to 40 degrees C substitute చేస్తే we will get the answer 30 degrees. Synopsis example problem చేసినమ్మా 3 bodies ABC are in thermal equilibrium. ABC thermal equilibrium లో ఉన్నాయి. Temperature of the B is 30 degrees C. B యొక్క ఉష్ణోగ్రత 30 degrees. ABC thermal equilibrium ఇచ్చినాడు కాబట్టి thermal equilibrium ఇచ్చినాడంటే ABC లు సేమ్ టెంపరేచర్ ఒకే ఉష్ణోగ్రత వద్ద ఉండాలా. సో సంతాస్థితులు ఇచ్చినారు. నెక్స్ట్ టెంపరేచర్ ఆఫ్ B 30 degrees అయితే C కూడా 30 degrees ఉండాలి. ఆప్షన్ 30 degrees ఉందా లేదు. లేనప్పుడు ఏం చెప్పినాము సెల్సియస్ కెల్విన్ లోకి మార్చాలి అంటే 273 యాడ్ చేయమన్నాము 30 273 యాడ్ చేస్తే 30కి అవుతుంది 303 అవుతుంది ఇక్కడ 303K ఆప్షన్ ఏది చూడమ్మా 303K ఇది గుర్తుపెట్టుకోవాలి సెల్సియస్ లో ఇచ్చినాడా కెల్విన్ లో ఇచ్చినాడా గుర్తుపెట్టు నెక్స్ట్ మా సిజిఎస్ యూనిట్ ఆఫ్ హీట్ ఈజ్ సిజిఎస్ యూనిట్ ఆఫ్ హీట్ మా వెరీ గుడ్ ఫెలో ద సిజిఎస్ యూనిట్ ఎస్ఐ యూనిట్ అయితే జౌల్ ఉండాలి నెక్స్ట్ the temperature of the steel rod is ఇచ్చినాడు మా ఎంత ఇచ్చినాడు 330 temperature of 330 steel rod 330 degrees K ఇచ్చినాడు ఇట్స్ టెంపరేచర్ సెల్సియస్ లో మార్చా -273 చేయమన్నాం 273 తీసేయమన్నాము 330 లో 273 తీసేస్తే ఎంత 10 లో 3 పోతే 7 కాబట్టి 57 degrees C 330 లో నుంచి 273 తీసేయాలా కెల్విన్ లో నుంచి సెల్సియస్ చిన్నది చెప్పుకున్నాం నిన్న క్లాస్ లో నెక్స్ట్ మా స్పెసిఫిక్ హీట్ ఫార్ములా అడిగినట్టు మా స్పెసిఫిక్ హీట్ కు ఫార్ములా S is equal to ఏం చెప్తాం స్పెసిఫిక్ హీట్ S is equal to Q by M delta T మా Q by M delta T గుర్తుపెట్టుకోవాలి Q by M delta T నెక్స్ట్ SI యూనిట్ ఆఫ్ స్పెసిఫిక్ హీట్ మా SI యూనిట్ ఆఫ్ స్పెసిఫిక్ హీట్ ఈజ్ ఏమా SI యూనిట్ ఆఫ్ స్పెసిఫిక్ హీట్ చెప్తాం SI యూనిట్ జౌల్ పర్ కిలోగ్రామ్ కెల్విన్ మా జౌల్ పర్ కిలోగ్రామ్ కెల్విన్ మా Next one, gas flows from a body at higher temperature to a body at a lower temperature. అధిక ఉష్ణోగ్రత ఉన్న వస్తువు నుండి అల్ప ఉష్ణోగ్రత ఉన్న వస్తువు వైపు టెంపరేచర్ ఉష్ణము మా నెక్స్ట్ వన్ మా an object ఇచ్చినట్టు an object at A is at 10 degrees C an object A is at 10 degrees C another object B is at 10 Kelvin ఇచ్చినాడు నెక్స్ట్ వన్ మా ఏమి ఇచ్చినాడు నెక్స్ట్ ఇంకా they are kept in కాంటాక్ట్ లో ఉన్నాయి సో ఏ అనే బాడీ 10 డిగ్రీ వద్ద ఉంది kept in కాంటాక్ట్ ఉదాహరణ కూడా తాకే విధంగా ఉష్ణ స్పర్శలో ఉంచినాడు దెన్ హీట్ విల్ ఫ్లో ఎక్కడ నుంచి ఎక్కడికి హీట్ ఫ్లోస్ అవుతుంది అని చెప్పినాడు మా నౌ ద 10 degrees 10 kg లో ఏది పెద్దది మా 10 degrees అనేది పెద్దది 10 degrees అనేది పెద్దది ఎందుకు దీనికి కెల్విన్ లోకి మారిస్తే 273 యాడ్ చేయాలా 273 యాడ్ చేస్తే కెల్విన్ ఎంత అవుతుంది మా 283K అవుతుంది 283K అవుతుంది 283K అనేది 10K కంటే పెద్దది 10K కంటే పెద్దది A అనేది హాట్ బాడీ B అనేది కోల్డ్ బాడీ అవుతుంది సో A is the hot body హాట్ అనుకుంటే A is the hot body B is the cold body సో B అనేది కోల్డ్ బాడీ కాబట్టి హీట్ ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుంది హాట్ బాడీ A to B ma next question ma the temperature of the body is directly proportional to dash chinadu ఇది very important ma correct గా absolute temperature wala temperature of the body directly proportional average kinetic energy of the molecules very important average kinetic energy of the molecules ma next chudu ma ఏం ఇచ్చినాడు according to the principles of methods of mixture net heat lost by the hot bodies is equal to the net heat dash of the hot bodies is equal to dash ఇచ్చాడు మా వేడి వస్తువు కోల్పోయిన వస్తువు దేనికి సమానము చల్లని వస్తువు గ్రహించిన వస్తువునికి heat gained by the cold body dash is used as a coolant ma coolant గా చేతులకి మా very important bit water is used as a coolant ma why ante because of high specific heat అని చెప్పుకున్నాం నెక్స్ట్ మా the degree of hotness or coldness of the body is degree of hotness or coldness of the body was
వస్తువు యొక్క చల్లదన స్థాయి లేదా వెచ్చదన స్థాయిని ఏమంటామా? టెంపరేచర్ అంటాము, ఉష్ణోగ్రత అంటాము. చూడమ్మా, హీట్ అనేది ఆల్వేస్ ట్రాన్స్ఫర్స్ ఫ్రమ్, ఎక్కడి నుంచి ఎక్కడ ట్రాన్స్ఫర్ అవుతుంది చూడమ్మా. ఏ ఆప్షన్ ఏమి? హాటర్ బాడీ టు హాటర్ బాడీ. ఆప్షన్ బి కోల్డర్ బాడీ టు హాటర్ బాడీ. ఆప్షన్ సి కోల్డర్ బాడీ టు కోల్డర్ బాడీ. డి హాటర్ బాడీ టు కోల్డర్ బాడీ. కోల్డర్ బాడీ, హాటర్ బాడీ టు కోల్డర్ బాడీ. ఆప్షన్ డి మా, ఇక్కడ సి ఉండాలా, ప్రింట్ మిస్టేక్, COLDER మా, కోల్డర్ బాడీ. నెక్స్ట్ వన్ మా, SI యూనిట్ ఆఫ్ హీట్ ఈజ్, SI యూనిట్ ఆఫ్ హీట్ మా, హీట్ అంటేనే SI యూనిట్ ఏమి? జౌల్ ఈజ్ ద యూనిట్ ఆఫ్ హీట్ మా. నెక్స్ట్ 1 జౌల్ ఈజ్ ఈక్వల్ టు డాష్ మా, 1 జౌల్ ఈజ్ ఈక్వల్ టు డాష్ calories ఇచ్చినమ్మా. 1 joule is dash calories. So 1/4.186 joules మా, 1/4.186 calories అవుతుందమ్మా. Then CGS unit of heat is, CGS unit of heat ఇంతకు ముందే చెప్పు, calorie is the CGS unit of heat మా. Next one, absolute temperature measured in the scale of, absolute temperature measured in the scale of, ఏ యూనిట్స్ లో కొలిస్తే టెంపరేచర్ అబ్సల్యూట్ టెంపరేచర్ అంటాము. కెల్విన్ లో చూస్తే ఇఫ్ ద టెంపరేచర్ ఇస్ మెజర్డ్ ఇన్ టెంపరేచర్ 0 degrees C మీన్స్ మా, 0 degrees C అంటే ఏం చూడుమా, ఆప్షన్స్ చూడుమా. 0 degrees C -273K, 372K, -372K, 273K. సో 0 degrees Celsius అనే 273K గుర్తుపెట్టుకోవాలమ్మా. Next, amount of heat required to raise the temperature of unit mass of substance. My unit mass of substance by 1 unit is amount. ఒక ప్రమాణ ద్రవ్యరాశి గల వస్తువులో 1 యూనిట్ ఉష్ణోగ్రత పెరగడానికి అవసరమైన ఉష్ణోగ్రతను ఏమంటామా? స్పెసిఫిక్ హీట్. The substance which has more specific heat చూడమా, which has more specific heat, very very important. A lead, B mercury, C iron, D వాటర్. ఏది మా ఆన్సర్? వాటర్ ఈజ్ ద హై స్పెసిఫిక్ హీట్. వాటర్ అత్యధిక స్పెసిఫిక్ హీట్ విశిష్టోష్ణం ఉంటుంది. అది ఎంత చెప్పిన 1 kcal/g మా, వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్. హీట్ స్టోర్ హౌసెస్ ఆన్ ద ఎర్త్ మా, హీట్ స్టోర్ హౌసెస్ ఆన్ ద ఎర్త్. వేటిని హీట్ స్టోర్ హౌసెస్ అంటాం చూడమా? మౌంటైన్స్ మా. ఏవేవి చూడమా? హీట్ స్టోర్ హౌసెస్ ఆన్ ద ఎర్త్ ఆర్ కాల్డ్, వేటిని అంటాం? హీట్ స్టోర్ హౌసెస్ అని చెప్పు చూద్దాం. ఓషన్స్ ఆర్ కాల్డ్ యాజ్ హీట్ స్టోర్ హౌస్. ఓషన్స్ ఆర్ కాల్డ్ యాజ్ హీట్ స్టోర్ హౌసెస్. ఎందుకు ఓషన్స్ స్టోర్ హౌస్ అంటాము? ఓషన్ లో ఉన్న వాటర్ అనేది సన్స్ హీట్ ను అబ్జార్బ్ చేసుకొని భూమి మీద ఉష్ణోగ్రతను సమతుల్యంగా ఉంచుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడమా. The degree of reluctance of a substance to change its temperature is, degree of reluctance మా, degree of ఉష్ణోగ్రత పెరగకుండా విముఖతను వ్యతిరేకించే లక్షణాన్ని స్పెసిఫిక్ హీట్ అంటామా. రైజ్ ఇన్ టెంపరేచర్ ఆఫ్ ద సబ్స్టెన్స్ డిపెండ్స్ అపాన్, రైజ్ ఇన్ టెంపరేచర్ ఆఫ్ సబ్స్టెన్స్ మా దేనిపై ఆధారపడుతుంది? సో నేచర్ ఆఫ్ ద సబ్స్టెన్స్, మాస్ ఆఫ్ ద సబ్స్టెన్స్, టెంపరేచర్ ఆఫ్ ద సబ్స్టెన్స్, ఆల్ ద అబవ్ మా. రైజ్ ఇన్ టెంపరేచర్ వస్తువులోని ఉష్ణోగ్రత పెరుగుదల రేటు, ముఖ్యంగా నేచర్ ఆఫ్ ద సబ్స్టెన్స్, మళ్ళీ మాస్ అండ్ టెంపరేచర్ కూడా ఆధారపడుతుంది. ఆల్ ఆఫ్ ద అబవ్ మా. CGS యూనిట్ ఆఫ్ స్పెసిఫిక్ హీట్ చూడమా. CGS యూనిట్ ఆఫ్ స్పెసిఫిక్ హీట్ పెట్టుకో, kcal/g/C మా. నెక్స్ట్ వన్ చూడమా. యోక్ అంటే ఏమి? ఎగ్ లో ఉన్నటువంటి లోపల ఉన్నటువంటి పచ్చదనం. యోక్ అనేది ఎగ్ లో ఉన్నటువంటి లోపల పచ్చదనం. ఇన్ జస్ట్ బాయిల్డ్ ఎగ్ ఈజ్ హాటర్ దాన్ ద వైట్ లేయర్. పైన తెల్ల దానికన్నా లోపల ఉన్న పచ్చదనం ఎక్కువ వేడిగా ఉంటుంది. ఎందువల్ల? ఇట్ ఈస్ అప్లికేషన్ ఆఫ్ స్పెసిఫిక్ హీట్ మా. స్పెసిఫిక్ హీట్ ఆఫ్ యోక్ ఈజ్ హై. స్పెసిఫిక్ హీట్ ఆఫ్ యోక్ ఈజ్ హై అన్నమాట. సో లోపల ఉన్న పచ్చదనం యొక్క స్పెసిఫిక్ హీట్ ఎక్కువగా ఉండడం వల్ల అది ఎక్కువ ఉంది. నెక్స్ట్ చూడమా. 100 ml of water at 60 degrees C is added to 200 ml of 30 degrees C at, then the temperature of the mixture is, so 100 ml అనేది M1 అనుకుంటాం. అప్పుడు టెంపరేచర్ ను T1 అనుకుంటాం, 60 degrees 2 అనుకుంటాం, 30 degrees C ని T2 అనుకుంటాం. Now temperature of the mixture B, temperature of the mixture ను T అనుకుంటే principles of methods of mixture ప్రకారం ఏమో ఫార్ములా M1 T1. M1 అనేది ఎంత? 100 into T1 ఎంత? T1 ఎంత? 60 degrees ప్లస్ M2 ఎంత మా? 100 ఇచ్చినాడు.
ఇంటూ T2 ఎంతమా 30 degrees by M1 T1 plus M2 T2 by M1 T1 మా M1 అంటే 100 ప్లస్ M2 అంటే 200. సో ఈ విధంగా మనము లెక్కేస్తే 100 పైన చూడమా 100 into 60 ఎంత అవుతుంది? 100 into 60 6000 అవుతుంది. 100 into 60 ఎంత అవుతుంది? 6000 అవుతుంది. ప్లస్ 200 into 30 మల్టిప్లై చేయాలి. ఇది ఎంత అవుతుంది? 6 3 6 ఇది కూడా 6000 అవుతుంది. 6000 ప్లస్ 6000 12,000 అవుతుంది. 12,000 by 100 plus 100 ఉంటే 300. 12,000 by 300 ఇస్తే ఎంత అవుతుంది? 40 degrees వస్తుంది. ఆప్షన్ 40 degrees is the correct answer. నెక్స్ట్ చూడమా, 2 bodies are said to be in thermal equilibrium, then 2 bodies are in thermal equilibrium. 2 bodies thermal equilibrium లో ఉంటే then what do you say? They have same amount of heat energy, they have same amount of internal energy or at the same temperature. చూడమా, థర్మల్ ఈక్విలిబ్రియం అని ఇస్తే ఉష్ణ సమతా స్థితిని ఇస్తే ఏమని చెప్పాలా? వస్తువులు ఒకే ఉష్ణోగ్రత వద్ద ఉంటాయి. ద వాల్యూ ఆఫ్ టెంపరేచర్ ఆఫ్ -25 degrees in Kelvin scale is, సో సెల్సియస్ లో -25 degrees ఇచ్చినాడు మా, -25 degrees ఇచ్చినాడు. కెల్విన్ స్కేల్ లో ఎంత కావాలన్నా, కెల్విన్ స్కేల్ లో కావాలంటే ఏం చెప్పినాం? దీనికి 273 యాడ్ చేయాలా. 273 అప్పుడు 273 యాడ్ చేస్తే ఎంత అవుతుందమ్మా? ఇది మైనస్ కాబట్టి 3 లో 5 పోతే 8, 3 లో 5 పోతే 8, 7 లో 2 పోతే 13 లో 5 పోతే 8, 6 లో 2 పోతే 4, 248 వస్తుంది. గుర్తుపెట్టుకో, మైనస్ ఇచ్చినాడు, నాట్ 25. ఇట్ ఈస్ గివన్ -25 degrees C, -25 కు ప్లస్ వస్తుంది. గుర్తుపెట్టుకోమా. నెక్స్ట్ వన్, ద రీజన్ ఫర్ యూజింగ్ వాటర్ యాజ్ ఎ కూలెంట్. వాటర్ ను కూలెంట్ గా వాడడంలో కారణం ఏమి? కూలెంట్ అంటే మా శీతలీకరణగా వాడతారు అని చెప్పుకున్నాం వాటర్ ను. సో వాటర్ యూజ్డ్ యాజ్ ఎ కూలెంట్ ఇన్ రేడియేటర్స్. కూలెంట్ గా వాడతారు. ఎందుకు? చూడమా, వాటర్ హ్యాస్ హై స్పెసిఫిక్ హీట్. వెరీ గుడ్. హై స్పెసిఫిక్ హీట్ ఆఫ్ వాటర్ మా. హై స్పెసిఫిక్ హీట్ వల్ల ఏమవుతుంది? అది ఎక్కువ హీట్ ని అబ్జర్వ్ చేసుకున్నా పెద్దగా వేడి కాదు. నెక్స్ట్ చూడమా, ద స్టేట్ ఆఫ్ బాడీ వేర్ ఇట్ నెయిదర్ రిసీవ్స్ నార్ గివ్స్ అవుట్ ఏ హీట్ ఎనర్జీ. చూడమా, నెయిదర్ రిసీవ్స్ అంటే ఉష్ణ శక్తిని తీసుకోలేదు, నార్ థర్మల్ ఈక్విలిబ్రియం. సో థర్మల్ ఈక్విలిబ్రియం మధ్య ఏమవుతాయి? సేమ్ టెంపరేచర్ ఉంటాయి కాబట్టి అక్కడ హీట్ అనేది ట్రాన్స్ఫర్ జరగదు. అంటే వస్తువులు ఉష్ణాన్ని ఇవ్వలేవు మరియు తీసుకోలేవు. ద నేచురల్ డైరెక్షన్ ఆఫ్ హీట్ ఫ్లో ఈజ్, ఉష్ణ ప్రసార దిశమా. ఉష్ణం ఏవైపు కోల్డ్ బాడీనా, కోల్డ్ బాడీ టు కోల్డ్ బాడీనా, హాట్ బాడీ టు హాట్ బాడీనా, ఫ్రమ్ హాట్ బాడీ టు కోల్డ్ బాడీ, హాట్ బాడీ టు కోల్డ్ బాడీ. ఆప్షన్ బి కరెక్ట్. ఎప్పుడు కూడా హాటర్ బాడీ టు కోల్డర్ బాడీ మా. నెక్స్ట్ వన్ మా, వాటర్ మేక్స్ మోర్ టైం, వాటర్ టేక్స్ మా. వాటర్ నీరును వేడి చేయడానికి ఎక్కువ టైం పడుతుంది, అలాగే మోర్ టైం టు కూల్, చల్లబరచడానికి కూడా ఎక్కువ టైం పడుతుంది. ద రీజన్ ఈజ్ వాటర్ హ్యాస్ మోర్. ఎందుకు రీజన్? నీరు నెమ్మదిగా వేడి అవ్వడము లేదా నెమ్మదిగా చల్లారడము. వేడి చేయాలంటే ఎక్కువ టైం పడుతుంది, చల్లారాలన్నా ఎక్కువ టైం పడుతుంది. ఎందుకంటే వాటర్ వెరీ ఇంపార్టెంట్ బిట్ మా. నెక్స్ట్ చూడమా, ఫర్ ద సేమ్ చేంజ్ ఇన్ టెంపరేచర్, ఫర్ సేమ్ చేంజ్ ఇన్ టెంపరేచర్ చూడమా, ద అమౌంట్ ఆఫ్ హీట్ అబ్జార్బ్డ్ బై, అమౌంట్ ఆఫ్ హీట్ అబ్జార్బ్డ్ బై ద సబ్స్టెన్స్ ఈస్ టు డాష్ ఇట్స్ మాస్ ఉన్నాడమా. సేమ్ చేంజ్ ఇన్ టెంపరేచర్, ఒకే ఉష్ణోగ్రతలో మార్పుకు వేడి చేసినప్పుడు అమౌంట్ ఆఫ్ హీట్ అబ్జార్బ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఇట్స్ మాస్. మాస్ ఎక్కువగా ఉంటే ఎక్కువ హీట్ ఎనర్జీ అవసరము, మాస్ తక్కువగా ఉంటే తక్కువ హీట్ ఎనర్జీ అవసరము. 43 మా స్టేట్మెంట్ 1, అమౌంట్ ఆఫ్ హీట్ రిక్వైర్డ్ టు రైజ్ ద టెంపరేచర్ ఆఫ్ 1 kilogram ఆఫ్ వాటర్, 1 kilogram ఆఫ్ 1 kilocalorie. బై డెఫినిషన్ 1 calorie ఈస్ ద అమౌంట్ ఆఫ్ హీట్ required చూడమా to raise the temperature of 1 gram of water through 1 degree C చూడమా. సో స్టేట్మెంట్ 2 అనేది ఏమి? కెలోరీ డెఫినిషన్. ఇది కరెక్ట్ మా. 1 gram of water యొక్క టెంపరేచర్ 1 degree C పెంచడానికి 1 degree C కి 1 calorie అవుతుంది. 1 kg అంటే మా 1000 grams. 1000 grams కి ఎన్ని calories అవసరము? 1000 calories అవసరము. 1000 calories అంటే ఎంత? 1 kilocalorie అవసరం అవుతుంది. కాబట్టి both are the true మా. Option A ma, both the statements are true. Statement 2 is the correct.
నెక్స్ట్ బిట్ చూడమా. నెక్స్ట్ బిట్ 44. when two bodies are placed in thermal contact, రెండు వస్తువులను థర్మల్ కాంటాక్ట్ అంటే ఒకదానితో ఒకటి తాకే విధంగా ఉంచినప్పుడు ఏం జరుగుతుంది మా, హీట్ విల్ బి ట్రాన్స్ఫర్డ్ ఫ్రమ్ హాటర్ బాడీ టు కోల్డర్ బాడీ. ఇట్ ఈస్ ద రైట్ స్టేట్మెంట్. ద ట్రాన్స్ఫర్ ఆఫ్ హీట్ బాడీ ఎనర్జీ కంటిన్యూస్ till both the bodies attain the thermal temperature. It is also correct. After some time the bodies attain thermal equilibrium. It is also correct. In thermal equilibrium no transfer of heat takes place. సో రెండు వస్తువులు ఒకదానితో తాకుతూ ఉన్నప్పుడు ఫస్ట్ ఏమవుతుంది మా, వేడి వస్తువులు చల్లని వస్తువు ప్రసరిస్తుంది. అది ఎంతవరకు మా, కంటిన్యూ టిల్ బోత్ అటైన్ థర్మల్ ఈక్విలిబ్రియం ఆర్ థర్మల్ ఈక్విలిబ్రియం నో ట్రాన్స్ఫర్ ఆఫ్ హీట్ టేక్స్ ప్లేస్. బట్ ఆల్ ద అబౌవ్ సెంటెన్సెస్ ఆర్ ట్రూ మా. ఆల్ ద అబౌవ్ సెంటెన్సెస్ ఆర్ ట్రూ మా. నెక్స్ట్ 45 మా. నెక్స్ట్ 45 రిగార్డింగ్ హీట్ కింద వాటిలో ఏది కరెక్ట్ ఏది తప్పు మా. ఎస్ అయినట్టు ఇట్ ఈస్ ద రాంగ్. Yes, 1 calorie is 4.186 joules ఇచ్చినాడు. It is the correct one. The amount of heat required to raise the temperature of 1 gram of water by 1 degree C is called calorie. So only B wrong ma. B wrong. మిగిలినవన్నీ కరెక్ట్. కాబట్టి ACD are correct. ACD are correct ma. Okay, thank you for watching this video. Once again request you to like, share, subscribe to my channel. ఈ బిట్స్ అన్ని కూడా యాజ్ పర్ 2020 DASPA సిలబస్ ప్రకారమే మనము బిట్స్ తయారు చేయడం జరిగింది. ఇఫ్ ఎనీ చేంజెస్ ఇన్ ద సిలబస్ ఆఫ్ ద హీట్ లెసన్ ఇన్ RGUKT నోటిఫికేషన్ సిలబస్ చేంజ్ ఏదైనా ఉంటే, ఇంకా అదనంగా సిలబస్ డిలీటెడ్ సిలబస్ కూడా ఉంటే దానిపైన పెట్టడం జరుగుతుంది. కాబట్టి చూస్తూనే ఉండండి. మరికొన్ని వీడియోలకే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మా. ఓకే, విష్ యూ ఆల్ ద బెస్ట్.